రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే, ఇది మోడీ గారి ప్రభుత్వం, యోగి గారి ప్రభుత్వం, ముస్లింలకి దారుణాలు జరుగుతున్నాయి. దీన్ని ఆయన ఫారిన్ కంట్రీస్ లో కూర్చుని చెప్తున్నారు. అక్కడ లండన్ లోను, అమెరికా న్యూస్ పేపర్స్ లో వీటిని పబ్లిష్ చేస్తున్నారు. మీరే గుర్తు చేసుకొని చూడండి, 2010లో రాహుల్ గాంధీ ఫారిన్ ట్రిప్లో ఉన్నారు. అప్పుడేం చెప్పాడాయన? నాకు ఐఎస్ఐఎస్ఐ చూసి భయం లేదు, ఇండియాలో ఏ టెర్రరిస్ట్ అటాక్ చూసి కూడా నాకు భయం లేదు, హిందూస్ని చూస్తేనే నాకు భయం అని చెప్పాడు. మీరు హిందువులను చూస్తే భయపడుతున్నారు. మీ పార్టీ పదవిలో ఉన్నప్పుడే హిందువుల్ని దేశద్రోహులని చెప్పారుగా, మరి అలాంటప్పుడు ఎందుకు హిందువుల్ని ఓటేయమంటారు? వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండొచ్చుగా. ఇంకా చెప్పాలంటే ఈయన యాక్సిలెంటెడ్ హిందూ. ఈయన ఆయన్ని హిందూస్ అని చెప్పుకుంటంలోనే సిగ్గుపడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు హిందువుల్ని వీళ్ళు టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. లోకంలో హిందువుల్ని ఇండియా అని అసహించేస్తున్నారు. కానీ హిందువుల ఓటు మాత్రం కావాలా? కులాల పేరుతో హిందువుల్ని విడదీస్తున్నారు. ఇది జరగనే జరగదు. ఇటువంటి వాళ్ళని ఎప్పటికీ ఈ దేశం ముందుకు రానివ్వదు.